యుద్ధం తొలి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి కూడా హతమయ్యారు. ముఖ్య రాజకీయ నేతలే కాదు, సైన్యంలోని కీలక కమాండర్లు యుద్ధంలో చనిపోతున్నారు. అయినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, ప్రతిఘటిస్తూనే ఉంది. ఒక నేత చనిపోతే మరో నేత బాధ్యతలు తీసుకుని యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో కొంతమంది కీలక కమాండర్లను, నాయకులను అంతం చేస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా వేసిన అంచనాలు తప్పాయంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదురవుతాయని ఊహిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే సన్నద్ధమవుతూ వచ్చింది. భూగర్భంలో భారీ స్థాయిలో క్షిపణి నగరాలను నిర్మించింది. వేల సంఖ్యలో క్షిపణులను, డ్రోన్లను తయారు చేసింది. దీనికి తోడు గతేడాది జులైలో ఇజ్రాయెల్ చేసిన 12 రోజుల యుద్ధం ఒక రకంగా టెహరాన్ను అప్రమత్తం చేసిందని చెప్పాలి. ఆ పోరులో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈసారి పాలన, సైనిక వ్యవస్థలను ముందుగానే ఇరాన్ నేతలు వికేంద్రీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినా తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రాంతీయ కమాండర్లకు ఇచ్చారు. అందుకే ప్రధాన కమాండ్ సెంటర్లలోని సైనిక అధికారులు మృతి చెందిన గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా కింది స్థాయిలో దళాలు స్వతంత్రంగా దాడులు చేస్తుంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతం చేస్తే ఆ దేశం కుప్పకూలిపోతుందని ఇజ్రాయిల్ అంచనా. అందుకు అనుగుణంగానే కీలక నేతలను, కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. అయినా నాయకత్వం కూలిన భావన ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ వ్యవస్థలో నాయకత్వం అనేది ఒక గొలుసు కట్టు లాంటిది. ఒక లింక్ తెగినా మరో లింక్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అగ్రనాయకుల మరణం ఇరాన్కు పెద్ద దెబ్బ అయినప్పటికీ ఆ దేశం అంత త్వరగా లొంగిపోదు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. యుద్ధానికి ముందు దేశంలోని పౌర, సైనిక నాయకత్వం మొత్తం ఖమేనీ నియంత్రణలో ఉండేది. ఆయన తర్వాత అత్యంత శక్తివంతమైంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్. ఇందులో వేల సంఖ్యలో అధికారులు ఉంటారు. అగ్ర జనరల్స్ చనిపోయినా కింది స్థాయి అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించి యుద్ధాన్ని లేదా పాలనను కొనసాగించేలా వారికి శిక్షణ ఉంటుంది. ఖమేనీ చనిపోవడంతో IRGCA దేశాన్ని నడిపిస్తోందని చాలా మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కౌన్సిల్ కార్యదర్శి లారిజానీ మృతి చెందిన తర్వాత దేశ పగ్గాలను IRGCA తీసుకుందని తెలుస్తోంది.